హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మొన్న చాలా డేస్ వర్షాలు పడినాయి. వన్ మంత్ బ్యాక్ వర్షాలు పడ్డప్పుడు నేను చామంతి మొక్కల గురించి వీడియో చేశాను కదా. అయితే దాంట్లో ఉన్న మొలకలను తీసుకొచ్చి ఈ టబ్లో పెట్టానన్నమాట. సో ఇక్కడైతే ఒక షో ప్లాంట్ అనేది ఈ మొక్కల్ని పెరగనీయలేదు. కొన్ని మొక్కలు అయితే పెరగలేదు, దాన్ని తీసేసాను నేను. ఇంకా నా దగ్గర అయితే కొన్ని సీడ్స్ అనేవి నేను కింద పెట్టాను. అంటే కింద నేల ఉంది మా ఓనర్ వాళ్ళది. ఆ నేలలో అయితే నేను బీరకాయ విత్తనాలు, కాకరకాయ విత్తనాలు, ఇంకా సోరకాయ విత్తనాలు ఇవన్నీ కూడా కింద నేలలో వేశాను. ఇంకా తొట్టిలో కన్నా నేలలో బాగా వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా మిగిలిన విత్తనాలు అయితే ఈ బకెట్లో అట్లా క్యాజువల్గానే వేశాను. వస్తే కనుక వస్తాయని చెప్పేసి క్యాజువల్గా వేశాను, ఎందుకంటే ఇంకా నాకు ప్లేస్ లేకుండే పెట్టడానికి. ఈ బీరకాయ విత్తనాలు అయితే ఆల్రెడీ గ్రో అయిపోయినాయి, అంటే చిన్న చిన్నగా మొలకలు అయితే వస్తున్నాయి. చూద్దాం ఇవి ఎంతలాగా పెరుగుతాయో. ఒక మారేడు దళం కూడా పెట్టాను. ఇంకా ఈ ప్లాంట్ అనేది డిస్టర్బ్గా ఉంది వాటికి మొక్కలకు అని చెప్పి తీసేసాను. ఇందులో ఒక ప్లాంట్ పెట్టుకున్నాను నేను, డ్రెస్సింగ్ టేబుల్ పైన అక్కడ పెట్టుకున్నాను. ఇందులో ఒక మనీ ప్లాంట్ ఉంటే పిల్లలు తీసేశారనమాట. సో ఇంకా దాంట్లో అయితే ఈ ప్లాంట్ని నేను రీప్లేస్ చేశాను. సో ఇదైతే న్యాచురల్ ప్లాంట్, ఎంత అందంగా కనిపిస్తుందో కదండి. సో ఇలా నేను రీప్లేస్ చేశాను. సో ఇలా మొక్కల్ని ఎప్పటికప్పుడు నేను, అంటే వాటికి ఏం అవసరం ఉంటుంది, ఏం అవసరం ఉండవి అని మనమే గమనించుకొని మనం రీప్లేస్మెంట్ చేస్తూ వాటికి కావాల్సిన ఫుడ్ అందిస్తూ ఉండాలి. అండ్ ఇలా మధ్య మధ్యలో ఆకులు ఎండిపోయినవి, చెత్త అంతా కూడా తీసుకొని మొక్క మొదట్లో అయితే లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని కొన్ని బియ్యం కడిగిన వాటరు, పప్పులు కడిగిన వాటరు, కూరగాయలు కడిగిన వాటర్ అనేవి ఇస్తూ ఉండాలి.